యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కొండ మీద ధన్యత ప్రసంగం అనేటువంటిది ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రసంగాన్ని చేశారు. నేటికి అనేక మందిని ఉత్తేజపరుస్తుంది, అనేక మందిని వారి జీవితంలో చైతన్యం కలిగిస్తుంది, అనేక మంది వారి జీవితానికి అన్వయించుకుని నడిచేటువంటి రీతిలో ఈ కొండ మీద ధన్యత ప్రసంగం అనేటువంటిది మాట్లాడుతూ ఉంది. కేవలం క్రైస్తవులు విశ్వాసులైనటువంటి వారికే కాదు, కానీ మన సోదరులైనటువంటి క్రైస్తవేతరులు కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభు పలికినటువంటి ఈ మాటలు వారు అనుసరించినప్పుడు, వారు ఆచరించినప్పుడు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు పొందారు, గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారు చేయగలిగినటువంటి వారు. మీరు గమనిస్తే మరి చరిత్రలో మన ఇండియన్ హిస్టరీలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందరో చక్రవర్తులైనటువంటి వారు చాలా వారి పరిపాలనలో నిరసించినటువంటి సమయంలో వారికి నెమ్మది కొరకు తలంచినప్పుడు లేఖనాలు వారికి బాగా ఉపయోగపడ్డాయి. మన దేశ నాయకులు మహాత్మా గాంధీ గారు, వారు కూడా మరి ఎంత పోరాటం చేసినా కానీ హింస ద్వారా దేశానికి స్వతంత్రత అనేటువంటిది రాదు, అహింస ద్వారానే. మరి యేసు స్వామి చెప్పినటువంటి ఆ బోధను వారు ప్రాక్టికల్గా చేయించారు కాబట్టే మన దేశానికి స్వతంత్రత రావటం అనేటువంటిది సునాయాసనంగా సులువైంది. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, ఈ ఉదయం సాత్వికత అనేటువంటిది, అంటే దీనత్వం అనేటువంటి తగ్గింపు అనేటువంటిది మనం కలిగి ఉంటే, ఈ దీన మనస్సు అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు రెండవ తలంపు ఏంటంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. మనం తగ్గించి దీనత్వం కలిగి మనం నమ్రత కలిగినటువంటి వారుగా ఉంటే అనేకులు మనతో స్నేహం చేయటానికి, మనతో ముచ్చటించడానికి, మన యొక్క సహవాసానికి అనేకులు ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, పంతంతో పౌరుషాలతో మనం ఏది సాధించలేం. కోపాలతో, రోషాలతో, ప్రతీకారాలతో ఏమీ పొందుకోలేం. యేసుస్వామి ప్రేమతోనే ప్రపంచాన్ని, లోకాన్ని జయించారు. ఎందరో చక్రవర్తులు హింస ద్వారా రాజ్యాల్ని జయించాలనుకున్నారు, వారు కనుమరుగైపోయి కలగర్భాల్లో కలిసిపోయారు. యేసుస్వామి ఆయన ప్రేమతో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించారు, ప్రేమ సామ్రాజ్యంగా. క్రీస్తు ప్రభు యొక్క బోధలు నేటికి అనేకుల్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచంలో, ఈ లోకంలో ఏ వైపుకి వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా కానీ యేసుక్రీస్తు యొక్క ప్రబోధల ద్వారా అనేక మంది జీవితాలు పట్టబడుతున్నాయి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఈ ఉదయం దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా సాత్వికమైనటువంటి మనసు నీవు కలిగి ఉంటే, సాత్వికమైనటువంటి గుణం, స్వభావం నీవు ధరించుకుని ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. నీ ఇంటివారు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీవు పనిచేసేటువంటి పరిసరాల్లో అనేకుల్ని నీ కొరకును సంపాదించుకోగలుగుతావు. అనేకులు నీ మాట కొరకు, నీ స్నేహం కొరకు, నీ సహవాసం కొరకు నీతో ఉండటానికి అనేకులు ఇష్టపడతారు. అలా కాకుండా కోపంతో, ఆవేశంతో, తొందరపాటు నిర్ణయాలతో తొందరపడి మాట్లాడటం ద్వారా అనేకులను కోల్పోతుంటాం. మదర్ తెరీసా ఆమె సేవలో చేసేటువంటి కార్యాలు, ఆమె చూపించినటువంటి తగ్గింపు, మాదిరి, సాత్వికత ద్వారా మరి ఈనాడు ఇండియా అంతా కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. అటు రీతిగా ప్రభు చెప్పినటువంటి రీతిలో సాత్వికమైనటువంటి మనసు మనం కలిగి భూలోకంను స్వతంత్రించుకోగలిగినటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు మనలందరిని కూడా ఆయుధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
దయగల మా తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఆనాడు నాయన కొండ మీద ప్రసంగంలో మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, ఈ ప్రసంగం నాయన 2000 సంవత్సరాలు దాటినా ప్రభా అనేక మంది జీవితాల్లో ప్రభావితం కాబడుతుంది. అనేకులు ప్రభా ఆకర్షించబడుతున్నారు. అనేకులు ప్రభా ఈ మాటలున్న ప్రభు వారి జీవితాలకు ఆశ్రయంగా పెట్టుకుని వాటి ప్రకారం ప్రభు ముందుకు నడవటం ద్వారా ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు వారి యొక్క జీవితాల్లో వారు అనుభవించగలుగుతున్నారు. అటు రీతిగా నా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మాతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. మేము నా ప్రభా రోషాలు, పౌరుషాలు, పంతాలు, కోపాలు అయ్యా మరి ఏవైతే నా తండ్రి మాలో ఉండి ప్రభా మేము అనేకులకు దూరం చేసుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఏ ఉదయం నా తండ్రి సాత్వికమైనటువంటి మనసు మేము కలిగి ఉంటే, సాత్వికమైనటువంటి మృదువైనటువంటి తగ్గింపు అనేటువంటి నేను కలిగి ఉన్నప్పుడు నాయన ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని సెలవిచ్చారు. అనేకులను ప్రభు సంపాదించుకునేవారుగా, అనేకుల యొక్క మనను పొందేటువంటి వారుగా, అనేకుల మధ్య నాయన మంచివారు అని చెప్పించుకునేటువంటి సాక్షికరమైన జీవితాన్ని మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ మాటలను వారి జీవితానికి అన్వయించుకుని అంగీకరించి ముందుకు సాగగలిగేటువంటి రీతిలో నడిపిస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.